హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకెంత సపోర్టివ్గా ఉంటుందండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిండి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్లు తక్కువగా వస్తున్నట్లయితే ఈ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. మీకు సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ ఎక్కువ వస్తారన్నమాట. వ్యూస్ కూడా బాగా వస్తాయి, లైక్స్ వస్తాయి, అన్నీ వస్తాయండి. చాలా మందికి ఫియర్ ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలని, మనసులో ఉన్నా సరే లోపల కొంచెం భయంగానే ఉంటుంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనేసి నాకు కూడా చాలా రోజులు, చాలా సంవత్సరాలు అనుకున్నాను. ఒక 4 years ముందే నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది. అప్పుడు స్టార్ట్ చేశాను, ఎవరికి కనిపించకుండా తీద్దాంలే మనకు తెలిసిన కొన్ని విషయాలు అనేసి. కానీ మళ్ళీ నాకే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఈ తప్పేంటి, అసలు మనకు తెలిసిన విషయాలు చెప్తున్నాము, మనమేమి ఇందులో అంటే దొంగతనాలు దోపిడీలు చేయడం లేదు కదా అనుకుని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. సరే అండి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే కలెక్ట్ చేసుకోండి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వైటీ స్టూడియో ఓపెన్ చేసి అందులో మెయిన్ డిస్క్రిప్షన్ లో మనం కొంచెం మ్యాటర్ అనేది రాయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా చూసినప్పుడు, మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మెయిన్ డిస్క్రిప్షన్ చూస్తారు కాబట్టి అక్కడ కొంచెం మ్యాటర్ వేయండి. ఏం లేదు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం, నా పేరు అంటే సోనియా. నేనైతే చాలా బాగున్నాను. ఆ దేవుడు మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్లో ప్రతిరోజు వ్లాగ్స్ అండ్ కుకింగ్ టిప్స్ ఎక్సెట్రా వస్తూ ఉంటాయండి. మంచి మంచి టిప్స్ వస్తాయి. అందరూ చూసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నాకు ఎంతో సపోర్ట్ చేయండి అనేసి డిస్క్రిప్షన్లో అయితే రాయాలన్నమాట. ఇలా మెయిన్ మీరు టైలరింగ్ సంబంధించినవి అయితే టైలరింగ్, కుకింగ్ అయితే కుకింగ్, ట్రావెలింగ్ అయితే ట్రావెలింగ్, ఇలా ఏది మీరు చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించింది రాసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను అని రాసి మీకు యూట్యూబ్ లింక్స్ అవన్నీ కూడా ఇవ్వచ్చు. అంటే యూట్యూబ్ లింక్స్ కాదు, ఫేస్బుక్ లింక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనమాట. ఆ డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత లింక్స్ అని ఉంటుంది కింద, అక్కడ మీరు లింక్స్ అనేది ఇవ్వచ్చు. నా దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ అందులో ఏం వీడియోస్ పెట్టను. ఇదే ఇంకా సక్సెస్ అవ్వలేదు. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి. యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత చూద్దాంలేండి ఇన్స్టాగ్రామ్ అవన్నీ. అప్పుడు ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఇస్తాను. అక్కడ మెసేజ్ చేస్తే ఇంకా వాటికి కూడా రిప్లై ఇస్తాను అన్నమాట. ఎవరో కొందరు చూస్తున్నారంటే లింక్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోండి, కిందనే ఉంటుంది లింక్స్ అని. అక్కడ యాడ్ లింక్, మీకు ఏం ఐడీలు ఉన్నాయో అవన్నీ అక్కడ లింక్ చేసుకోండి. ఇంకా బ్యాక్ వచ్చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి కరెన్సీ $US అని ఉంటుంది. అక్కడ మనం ఇండియన్ రూపీ అని పెట్టుకోవాలన్నమాట. ఏంటికి డబ్బులు లేకుండా ఇప్పుడే పెట్టుకోవాలంటే వస్తాయిలేండి, గట్టిగా ప్రయత్నిస్తే ఎప్పటికో అప్పుడు వస్తాయి. ముందుగా మనం సెట్ చేసి పెట్టుకుంటే ఒకవేళ మనకి టక్కమని మోనిటైజేషన్ అయినా ఇవన్నీ ఎత్తుక్కోబడలేదన్నమాట. మన ఇండియన్ రూపీస్లోకి మనకు వచ్చేస్తాయి. ఇంక మనకి మానిటైజేషన్ అయ్యి అప్పుడు ఇంకా తొందరగా ఒకటి చేసి ఒకటి చేయకుండా ఉండకూడదు. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత పుష్ నోటిఫికేషన్స్ దగ్గర అన్ని ఆన్లో పెట్టుకోవాలి. కామెంట్స్ ఆల్ పెట్టుకొని అలాగే జస్ట్ అచీవ్మెంట్స్, పాలసీ, ఎర్న్ ఇవన్నీ ఆన్ చేసి పెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఎర్న్ అంటే వే ఆఫ్ మనీ, యూట్యూబ్ సంపాదించడం కోసం అనమాట. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇంకేం టచ్ చేయదు. అక్కడ క్రియేటర్ డెమోగ్రఫీ ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. మనం ఎలాగా అంటే మనకు క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎలా పెట్టాలని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవగలుగుతారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏం చదవగలుగుతారు? చదువు వచ్చు కానీ అర్థం చేసుకోలేరు కదా. ఇంకా మళ్ళీ వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోయి కింద లాస్ట్ 5 ఆప్షన్లు ఉంటాయి, అక్కడ చూడండి కంటెంట్ అని ఉంటుంది. దాన్ని నొక్కిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ మనం పెట్టిన వీడియో అసలు యూట్యూబ్ యాక్సెప్ట్ చేసిందా లేదా అని చూసుకోవడానికి ఏదైనా ఒక వీడియో మీకు డౌట్ ఉంది, దాని మీద క్లిక్ చేసి రిస్ట్రిక్షన్ దగ్గర నన్ను ఉందనుకోండి, అక్కడ ఓకే, ఆ వీడియో మనకి ఓకే, యూట్యూబ్ ఓకే చేసిందని. ఇంకా సంథింగ్ ఏదైనా ఉందనుకోండి, అది నాట్ ఓకే, డిలీట్ చేసేయండి.
ఇంకా లాస్ట్ కి ఎర్న్ దగ్గరకు వచ్చి చూస్తే ఇక్కడ నాకు రీయూజ్డ్ కంటెంట్ అని పడిపోయింది. నాకైతే మనీ అంటే మానిటైజేషన్ అవ్వలేదు. వేరొక వీడియోలు పెట్టడం వల్ల నా ఛానల్ అయితే మానిటైజేషన్ ఆఫ్ అయిపోయింది. రీయూజ్డ్ కంటెంట్ అని పడిపోయింది. మళ్ళీ ఆప్షన్లు ఇచ్చారు, మళ్ళీ రీఅప్లై చేసుకోమని, ఇంగ్లీష్ లో మాట్లాడమని. మనకు అంత ఇంగ్లీష్ వస్తే ఇక్కడ ఎందుకుంటాం లేండి, ఎక్కువ ఫారెన్ లో ఉంటాము. ఆ ఆప్షన్ ఎంచుకోలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 1 year లోపల 360 అంటే 3000 వాచ్ టైమ్ అవర్స్ లేకపోతే 3M వ్యూస్ అన్నా రావాలి అనేసి ఒక ఆప్షన్ ఇచ్చారు. అది చేసుండొచ్చు నేను, కానీ చేయలేదు. ఎందుకంటే కారణం మా ఆయన మొబైల్లో వీడియోలు పెట్టడం, అదొకటే నేను చేసిన పెద్ద తప్పు అనమాట. ఇంకసరి కిందకి వచ్చేసి పైనకి వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, అక్కడ పబ్లిక్ అంటే పైన షెడ్యూల్ అని నొక్కి పబ్లిక్ లో పెట్టుకోవాలి. వ్యూస్ మనకి ఎంత ఇష్టమో అంత నొక్కి పెట్టుకోవాలి. అంటే 1,00,000 వ్యూస్ అని పెట్టేసుకున్నాను నేను. కామెంట్స్, వీడియోస్ మనం ఎలాంటి టైప్ చేస్తామో అవన్నీ కూడా ఆన్ చేసుకోవాలి. చూడండి 8,544 సబ్స్క్రైబర్లు ఉన్నారు. అందరూ ఇంకా ఎందుకు ఉన్నారులేండి, ఆ ఛానల్ స్టాప్ అయిపోయింది. అసలు ఎంత బాగా ఒకే ఒక 2 months లో నాకు మానిటైజేషన్ అయిపోయిందంటే మీరు నమ్ముతారా? సరే అండి, లైక్ చేసుకోండి.